IBPS clerk paper number 74. Question number 31. 42 square minus something is equal to question mark square plus 75. సో ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ తో చేయడానికి చూద్దాము. ఈ 7 ఒకటే మ్యాచ్ అయింది, మిగతా 3 డిఫర్ అయినాయి కాబట్టి. సో 2 స్క్వేర్ అంటే 4, 4 minus 0 4, 4 minus 5 9. ఏ నెంబర్ ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. 47 కి వస్తుంది, 37 కి వస్తుంది. రెండు ఆన్సర్లు ఉన్నాయి. 42 స్క్వేర్ లోంచి ఈ నెంబర్ తీసేసి ఈ నెంబర్ తీసేస్తే 42 స్క్వేర్ కన్నా పెద్ద నెంబర్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు కదా, అంటే ఆన్సర్ ఇది కాదు. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 37. క్వశ్చన్ నెంబర్ 32. సో 9 minus 8 అంటే 1 వస్తుంది. LCM is 18. 6 3 times 9 2 times 1 by 18. 18 into 1 18 plus 1 19 by 18 అంటే 133 into 18 by 19. సో 18 అంటే ఆన్సర్ 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఇది కాదు, ఇది అవును, ఇది కాదు, ఇది కాదు, ఇది కూడా 9 మల్టిపుల్ అయ్యి, కాబట్టి ప్రాబ్లం ఇంకొంచెం చేయాల్సి వస్తుంది. 19 7 times 7 into 8 6. దెన్ ఇది ఆన్సర్ కాదు. దెన్ ఆన్సర్ ఈజ్ 126. క్వశ్చన్ నెంబర్ 33. సో క్వశ్చన్ మార్క్ ఒకటి ఇటు వదిలేసి మిగతా అన్నట్టే పట్టుకెళ్ళిపోదాం. 378 ఈ పర్సంటేజ్ బదులు ఒక 100, ఈ పర్సంటేజ్ బదులు ఇంకొక 100 డివైడెడ్ బై 75. 1024 అంటే 32 మల్టిప్లైడ్ బై 45. 9 5 times 9 4 times and 2 times 42. 42 లో 7 ఉంది. డినామినేటర్ ఎక్కడ 7 కనపడతలేదు. దెన్ యువర్ ఆన్సర్ మస్ట్ బి ఎ డెఫినెట్ మల్టిపుల్ ఆఫ్ 7. వన్ అండ్ ఓన్లీ చాయిస్, దట్ ఈస్ 42. క్వశ్చన్ నెంబర్ 34. సో 42 into 252 divided by 7 6 6 6. 7 into 6 42 gets cancelled. 36 దీంట్లో 7 times పోతుంది. ఆన్సర్ ఈస్ 7. క్వశ్చన్ నెంబర్ 35. సో క్వశ్చన్ మార్క్ ఒకటి టైప్ ఉంచి మిగిలిన అటే పట్టుకెళ్ళిపోదాము. 1.8 మల్టిప్లైడ్ బై 100, పర్సంటేజ్ బదులు 100 రాశాను, డివైడెడ్ బై 13 into 4 52. 52 plus 11 63 అంటే 13 by 63 మల్టిప్లైడ్ బై 7 into 7 49. 49 plus 3 52 అంటే 7 by 52. సో ఈ 0కి డెసిమల్ క్యాన్సిల్ అయిపోయింది. 7 9 times, 9 2 times, 13 4 times, 2 దాంట్లో 2 times, 2 దీంట్లో 5 times. ఆన్సర్ ఈస్ 5. క్వశ్చన్ నెంబర్ 36. సో ఇది న్యూమరేటర్లో వస్తుంది, ఇది కూడా న్యూమరేటర్లో వస్తుంది. అంటే 3 plus 3 6 decimals. ఇది డినామినేటర్లో వస్తుంది, ఇది డినామినేటర్లో వస్తుంది 5 decimals. అంటే డినామినేటర్లో ఒక డెసిమల్ మిగిలిపోతుంది, రైట్. సో 45 into 448 డివైడెడ్ బై 72 into 56 into 40. సో ఇందాక మాట్లాడుకున్న మాట ఇంకోసారి మాట్లాడుకుంటే 3 plus 3 6, ఇక్కడేమో 2 plus 3 5. అంటే డినామినేటర్లో ఒక న్యూమరేటర్లో ఒక డెసిమల్ వస్తుంది, అంటే డినామినేటర్లో ఒక 0 వస్తుంది. సో 0 0 గెట్స్ క్యాన్సల్డ్. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది. దెన్ యువర్ ఆన్సర్ మస్ట్ బి డెఫినెట్ మల్టిపుల్ ఆఫ్ 5. అన్ని ఆన్సర్లు 5 మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో 9 5 times, 9 8 times, 8 into 56 448. ఆన్సర్ ఈస్ 5 into 4 20. క్వశ్చన్ నెంబర్ 37. సో ముందు డెసిమల్స్ యాడ్ చేద్దాం. 75.75 plus 0.75 అంటే 1.5. 1.5 plus 5 2. 2 plus 6 8. 8 plus 6 4. 4 plus 2 6. 6 వచ్చింది అంటే ఈ ఉన్న ఆన్సర్లో ఏ నెంబర్కి 6 వస్తుంది? 26 వస్తుంది, 46 వస్తుంది. ఈ రెండు ఆన్సర్లు డెఫినెట్ గా కాదు. సో 26 స్క్వేర్ అంటే 600 ఆడ్, ఇదేమో 1600. 45 అంటే 2025 2000 ఆడ్. ఇది వచ్చేటప్పటికేమో 1296. ఏ రేంజ్ లో ఆన్సర్ వస్తుందో చూసుకుందాము. 700 300 అంటే 1000 1200 అంటే 1200 ఆడ్ లో వస్తుంది. అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 36. టాపిక్ అప్రాక్సిమేషన్ కాదు కదండి, అప్రాక్సిమేట్ ఎందుకు చేశారు? ఆన్సర్ కి దూరం ఉండబట్టి చేశాము, రైట్. నెక్స్ట్ 425. ఇది డినామినేటర్, ఇది న్యూమరేటర్. 3 డెసిమల్స్ గెట్స్ క్యాన్సల్డ్. అంటే 175 డివైడెడ్ బై 17. సో ఇప్పుడు 17 దాంట్లో క్యాన్సిల్ చేయటం, 17 దీంట్లో 25 టైమ్స్ పోతుంది.
సో 5 into 5 అంటే 5 రావాలి, అంటే ఈ రెండు ఆన్సర్లు డెఫినెట్ గా కాదు. నెక్స్ట్ 25 మల్టిపుల్ అవ్వాలి, ఇది 25 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 25 ఉంది, అక్కడ ఇంకొక 5 ఉంది, అంటే 125 మల్టిపుల్ అవ్వాలి, ఇది 125 మల్టిపుల్ కాదు. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 4375. క్వశ్చన్ నెంబర్ 39. 4 plus 2 6, 6 plus 1 7. నెక్స్ట్ 5/8 plus 1/8 అంటే 6/8, 6/8 అంటే 3/4, 3/4 plus 1/4 is 1, 7 plus 1 is 8. క్వశ్చన్ నెంబర్ 40. సో ప్రాబ్లం చేయకుండా ఆన్సర్ వస్తుందేమో ఒకసారి చూద్దాము. 24 స్క్వేర్ అంటే 6 వస్తుంది, 6 స్క్వేర్ అంటే 6 వస్తుంది, అంటే 2 వస్తుంది. డివైడెడ్ బై 3, 2 అవ్వాలంటే 4 ఉండాలి. 4 చివరిలో ఉన్నటువంటి నంబర్ అంటే ఏ నంబర్ ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. ఈ నాలుగిటికి రావట్లేదు. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 2. క్వశ్చన్ నెంబర్ 41. సో 55 స్క్వేర్ అంటే బోత్ సైడ్ స్క్వేర్ చేస్తున్నాం రూట్ పోవటం కోసం. 55 స్క్వేర్ అంటే 3025. దీనికి 175%, 100% అంటే ఎంత 1500. నెక్స్ట్ 75% క్యాలిక్యులేట్ చేయడానికి 50% ప్లస్ 25% చేస్తా. 50% అంటే ఎంత 750. నెక్స్ట్ మళ్ళీ మనకి ఎంత కావాలి 25% కావాలి. 750లో మళ్ళీ హాఫ్, 750లో హాఫ్ అంటే 375. సో 5 2 6 2. సో 3025 లో నుంచి 2625 తీసేస్తే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 400. క్వశ్చన్ నెంబర్ 42. సో 8 2 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో 4 కానీ 9 కానీ రావాలి. 9 తో ఆన్సర్ లేదు, 4 తో ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 43. 306 into 42 divided by 18. సో 6 into 2 2. 8 2 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో 4 ఉండాలి. అన్ని ఆన్సర్లు ఉన్నాయి. నంబర్ ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఈ నంబర్ లో 7 ఉంది, అంటే ఆన్సర్ 7 మల్టిపుల్ అవ్వాలి. యాక్చువల్ గా 707 మల్టిపుల్ అని తెలుసు. ఇంకా గ్యాప్ ఎంత ఉంది 36. 36 లో 7 పోదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే దాంట్లో 7 పోతుంది, దీంట్లో కూడా 7 పోతుంది. 7 దీంట్లో పోవట్లేదు, 7 దీంట్లో పోవట్లేదు, అంటే 434 వస్తుందా 714 వస్తుందా? సో ఇప్పుడు లేదా లిటిల్ బిట్ క్యాన్సిలేషన్ కి వెళ్తాము. ఇంకో టెక్నిక్ కూడా ట్రై చేయొచ్చు. ఎలా అంటే ఈ నంబర్ లో 3 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఆ 9 ఈ 9 క్యాన్సిల్ అయిపోతున్నాయి, అంటే ఆన్సర్ 3 మల్టిపుల్ అవ్వాలి. 4 plus 3 7, 7 plus 4 11. ఇది ఆన్సర్ కాదు. దెన్ ఆన్సర్ ఈస్ 714. క్వశ్చన్ నెంబర్ 44. రైట్. సో ప్రాబ్లం ఇంత నంబర్ మల్టిప్లై చేసి అంత ఆన్సర్ తీసుకురావడం కష్టం, అందుకని టెక్నిక్ ఏమన్నా ట్రై చేద్దాం. యూనిట్స్ ప్లేస్ టెక్నిక్ ఫెయిల్. ఎందుకని 2 ఆన్సర్లకి 2 ఉంది, 2 ఆన్సర్లకి 4 ఉంది. 4 వచ్చిన ఆన్సర్ రానట్టే, 2 వచ్చిన ఆన్సర్ రానట్టే. మల్టిపుల్ చెక్ చేసుకుందాం. ఈ నంబర్ లో 3 కనపడుతుంది, ఈ నంబర్ లో 3 ఉందా లేదా, లేదు. ఇక్కడ 3 ఉందా లేదా, లేదు. అంటే ఆన్సర్ 3 మల్టిపుల్ మాత్రమే అవ్వాలి. 6 plus 1 7 14, ఇది కాదు. 8 plus 1 9, 2 plus 4 6, ఇది ఎలిజిబుల్. నెక్స్ట్ 8 plus 1 9, 5 plus 4 9, ఇది 9 మల్టిపుల్. కానీ ఇందాక మనం ఏమనుకున్నాం 3 మల్టిపుల్ మాత్రమే అవ్వాలి, కానీ 9 లేదు మనకి ఇక్కడ నంబర్ లో, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. 6 plus 4 10, 12 13, ఇది 3 మల్టిపుల్ కాదు. 9 10 14 16, ఇది కూడా కాదు. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి చాయిస్ 2. క్వశ్చన్ నెంబర్ 45. యూనిట్స్ ప్లేస్లన్నీ చూస్తే 7లే ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ డిజిట్ అన్న డిఫర్ అయిందా? అన్ని ఆన్సర్ లోనూ డిఫర్ అయింది కాబట్టి 2 డిజిట్స్ వేస్తే సరిపోతుంది. -16 -12 అంటే -28. 45 లో నుంచి 28 తీసేస్తే 17 వస్తుంది. లాస్ట్ 2 డిజిట్స్ 17 ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 46. ఈ గనక 5 క్వశ్చన్స్ ఉంటే టేబుల్ వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవటం బెటర్, అందుకని చెక్ చేసుకుంటాను. సో 5 ఉన్నట్టుగానే అర్థమైంది నాకు, అందుకని ఐ విల్ ఫార్మ్ ఎ టేబుల్. దేనికి అసలు డేటా దేనికి సంబంధించిందో చూద్దాం. స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ద ఫాలోయింగ్ గ్రాఫ్ డిపిక్ట్స్ ద నంబర్ ఆఫ్ బుక్స్ బారోడ్ బై 4 different individuals, Teja, Ramesh, Sai, Tom, from libraries A and B in the year 2020. సో లైబ్రరీ నుంచి బారో చేసినటువంటి బుక్స్ అంట. నా దగ్గర రెడీమేడ్ టేబుల్ ఉంది. ఐఎమ్ గోయింగ్ విత్ ద రెడీమేడ్ టేబుల్. రైట్. క్వశ్చన్ నెంబర్ 46.
Total number of books borrowed by Tom from both the libraries. Tom from both the libraries అంటే 40 and 72. Libraries together is what percent of that borrowed by Teja from both the libraries together? Teja అంటే 180. So 40 plus 72 అంటే 112 divided by 180 multiplied by 100. సో ఇక్కడ 9 ఉంది, పైన ఎక్కడ 9 లేదు, అంటే యువర్ ఆన్సర్ మస్ట్ బి ఏ డెఫినెట్ మల్టిపుల్ ఆఫ్ 9. డినామినేటర్ లో 9 ఉండాలి. డినామినేటర్ లో 9 ఉన్నటువంటి ఆన్సర్లు 2 ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి ఫర్దర్ గా కొంచెం క్యాలిక్యులేట్ చేద్దాం. 0 0 గెట్స్ క్యాన్సిల్, 2 కూడా పోతుంది, 2 9 టైమ్స్, 2 దీంట్లో 5 టైమ్స్, ఇక్కడ 0 వస్తుంది, అంటే 5 into 2 0 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 0 వచ్చినట్టు చూడాలి. 9 into 0 0 0 plus 4 0 కాదు కాబట్టి అది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 62 2 by 9%. క్వశ్చన్ నెంబర్ 47. In 2025, గుర్తుంటే ఈ డేటా 2020ది. Number of books borrowed by Sai from library A was 25% more than that from borrowed from the same library in 2020. అంటే సాయి అనే అతను 2025లో బారో చేసిన బుక్స్ ఎన్ని అంటే 2020లో బారో చేసినటువంటి బుక్స్ కన్నా 25% మోర్ అంట. అంటే ఇది 144. 144లో హాఫ్ అంటేనేమో 72, మళ్ళీ హాఫ్ అంటే 36. ఇది 2025లో సాయి బారో చేసిన బుక్స్. అండ్ నంబర్ ఆఫ్ బుక్స్ బారోడ్ బై సాయి ఫ్రమ్ లైబ్రరీ బి వాజ్ 20% మోర్ దెన్ బారోడ్ ఫ్రమ్ లైబ్రరీ ఏ ఇన్ 2025. సో ఏం చెప్తున్నాడంటే ఆల్సో ఇన్ 2020 నంబర్ ఆఫ్ బుక్స్ బారోడ్ బై సాయి ఫ్రమ్ లైబ్రరీ బి వాజ్, లైబ్రరీ బిలో 2020లో బారో చేసినటువంటి బుక్స్ ఎన్ని అంటే 2025లో ఏలో చేసిన దానికన్నా 20% మోర్ అంట. అయితే వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ బారోడ్ బై సాయి ఫ్రమ్ బోత్ ద లైబ్రరీస్ ఇన్ 2025? సో ఇక్కడ ఇది 125% అంటున్నాడు. అంటే 96 ఈజ్ 125%, 100% ఈజ్ వాట్? 120%. 25 times and 20 6 times, 6 16 times, 16 into 5 80. సో ఆన్సర్ ఎంత అంటే ఇవన్నీ యాడ్ చేస్తే 144 plus 36 180, 180 plus 80 260. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 260. క్వశ్చన్ నెంబర్ 48. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ బారోడ్ బై రమేష్ ఫ్రమ్ బోత్ ద లైబ్రరీస్? అంటే ఈ రెండు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే రెండు యాడ్ చేసి బై 2 అన్న రాయొచ్చు, బై 2 రాసినా యాడ్ చేయొచ్చు. అంటే ఒకటి 64, ఒకటి 32. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 96. Question number 49. What is the respective ratio between total number of books borrowed by Teja and Sai together from library A and B together, and Teja and Sai from B to B? Teja and Sai 80 plus 144 అంటే 224. దానికి నెక్స్ట్ B 196. సో రెండిట్లోనూ ఏం పోతుంది? రెండిట్లోనూ 16 పోతా కనపడింది. 16 1 time, 16 1 time పోతే 64, అంటే 4 times 16 అంటే ఇది ఆన్సర్ అవ్వదు, ఇది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ తర్వాత ఇది కూడా ఆన్సర్ అవ్వదు, ఎందుకంటే రెండో నంబర్లో 5 లేదు కాబట్టి. అంటే 8:3 8:7. ఈ రెండు దగ్గర దగ్గర నంబర్లు 8:3 ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 8:7. క్వశ్చన్ నెంబర్ 50. What is the difference between the total number of books borrowed by Ramesh from library A and borrowed by Tom from B? Ramesh A and Tom from B. ఈ రెండిటికి డిఫరెన్స్ అడుగుతున్నాడు. 128 minus 72 అంటే 56 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 51. The respective ratio between the present ages of Fani and Rani is 3:2. Rani is 11 years younger than Soni. If at present Fani age is equal to Soni age 8 years hence, what is Fani at present? Fani at present ఎంత ఉంది? 3 parts. అంటే your answer must be a definite multiple of 3. ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, మిగతా 3 ఆన్సర్లు అయినాయి కాబట్టి బయట లెక్క వెనక్కి వచ్చి లెక్క చేద్దాము. సో ఫణికి రాణికి ప్రజెంట్ రేషియో ఏమన్నాడంటే 3:2 చెప్పాడు. రాణి ఈజ్ 11 years younger than Soni, అంటే సోనీ మైనస్ రాణి ఈజ్ ఈక్వల్ టు 11 years. నెక్స్ట్ if at present Fani age is equal to Soni 8 years hence, అంటే P is equal to S plus 8, అంటే P minus S is equal to 8. సో
రేషియోన్ ఏమో ఫణి రాణి మధ్య ఉంది, రిలేషన్ ఏమో ముగ్గురు మధ్య ఉంది. ఈ రెండు ఈక్వేషన్లు యాడ్ చేస్తే ఎస్ ఎలిమినేట్ అయిపోతుంది. అంటే పి మైనస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 19. పి మైనస్ ఆర్ ఎన్ని పార్ట్లు ఉంది? 1 పార్ట్. 1 పార్ట్ 19 అయితే 3 పార్ట్స్ ఎంత అంటే ఆన్సర్ ఈజ్ 57. 52. Speed of a boat in still water is 9 times of the speed of the water current. The total time taken by the boat to travel certain distance upstream and same distance downstream is 9 hours. What is the total distance traveled by the boat upstream and downstream together? So, ఏం చెప్తున్నాడంటే డిస్టెన్స్ తెలియదు, వెళ్ళి తిరిగి వచ్చాడు m+s, మళ్ళీ తిరిగి వచ్చాడంటే m-s ఇజ్ ఈక్వల్ టు 9 hours అన్నాడు. ఎంకి ఎస్కినేమో రేషియో చెప్పాడు, అంటే వాల్యూలు తెలియదు కాబట్టి ఈ ప్రాబ్లం చేయటానికి వీలు పడదు. ఇంకొక చిన్న పాయింట్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. నన్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్స్ కి కెనాట్ బి డిటర్మిన్డ్ కి డిఫరెన్స్ తెలుసుకుందాము. కెనాట్ బి డిటర్మిన్డ్ అంటే లెక్క చేయటానికి వీలు పడకపోతేనేమో కెనాట్ బి డిటర్మిన్డ్. నన్ ఆఫ్ దిస్ గివెన్ ఆప్షన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఆన్సర్ చెయ్యొచ్చు, కానీ ఆ వచ్చేటటువంటి ఆన్సర్ చాయిస్లో లేదు అని చెప్పటం చాయిస్ 2 అవుతుంది. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 53. A square park is built on 1/3 of the area of a rectangular field. The length of the rectangular field is double the side of the park and the breadth of the field is 24 meters. What is the area of the park? సో రెక్టాంగులర్ పార్క్ ఉందంట, బ్రెడ్త్ 24 అంట. దాంట్లో ఒక స్క్వేర్ పార్క్ బిల్డ్ చేశారంట. స్క్వేర్ పార్క్ ఏరియా ఎంత అంటే టోటల్ ఏరియాలో 1/3 అంటున్నాడు. అయితే దీని యొక్క సైడ్ ఏ అనుకున్నాం అనుకోండి, ఇంకో సైడ్ రెక్టాంగిల్ యొక్క రెండో సైడ్ ఎంత అంటున్నాడు అంటే డబుల్ ద సైడ్ అంటున్నాడు. సో ఇప్పుడు 2a ఇంటూ 24 అది రెక్టాంగిల్ ఏరియా అవుతుంది. దాంట్లో 1/3 ఈ స్క్వేర్ ఏరియా అని చెప్తున్నాడు, అంటే ఏ స్క్వేర్. 3 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఏ స్క్వేర్ ఏ క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే 16. మనల్ని అడిగింది ఏంటి? ఏ స్క్వేర్ వాల్యూ అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 256. Question number 54. A certain sum of money when invested at 20% per annum compound interest compounded annually for 2 years will earn 1085 less interest than the interest earned when the same sum of money invested for 25% per annum simple interest for 3 years. What is the sum invested? Right. 20% 2 years compound interest అంటే ఎంత వస్తుంది? 44% వస్తుంది. 25% 3 years సింపుల్ అంటే ఎంత వస్తుంది? 75% వస్తుంది. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 31%. అంటే 1085 ఈజ్ 31%. 100% ఈజ్ వాట్ కావాలి? 00 ఉంది, 31కి 00కి సంబంధం లేదు కాబట్టి ఆన్సర్ 00తో ఎండ్ అవ్వాలి. బ్యాడ్ లక్ అన్ని ఆన్సర్లు 00తోనే ఎండ్ అవుతున్నాయి. 0015 అవ్వాలంటే 5 ఉండాలి. 005తో ఉన్నటువంటి ఆన్సర్లు బ్యాడ్ లక్ 2 ఆన్సర్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ 31 108లో 3 టైమ్స్ పోతుందా 4 టైమ్స్ పోతుందా? 3 టైమ్స్ 4 టైమ్స్ డెఫినెట్ గా కాదు కాబట్టి ఆన్సర్ ఈజ్ 3500. క్వశ్చన్ నెంబర్ 55. Vani sold an item at 40% discount on its market price and earned a profit of 56%. Had she sold an item at a discount of 120 rupees, then she would have earned a profit of 40%. Then what is the cost price of the item? సో కాస్ట్ ప్రైస్ X రూపీస్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే X ఇంటూ 156/100. ఇది సెల్లింగ్ ప్రైస్ అట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 40%. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే ఇది 60% అయితే 100% ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. సో 0000 గెట్స్ క్యాన్సిల్డ్. 6 దాంట్లో 2 times 6 times. నెక్స్ట్ 2 13 times 2 5 times. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 13x/5. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎంతకు అమ్ముతున్నాడు అన్నాడంటే 120 రూపీస్ తగ్గించి అమ్ముతున్నాను అన్నాడు. అమ్మితే ఏం జరిగింది అన్నాడు? 40% ప్రాఫిట్ వచ్చింది. 40% ప్రాఫిట్ దేని మీద వస్తుంది? X మీద. X ఇంటూ 140/100. సో ఇది 7/5x. 13x/5 మైనస్ 7x/5 అంటే 6x/5. 6x/5 is equal to 120 rupees. Then X comes to 100 rupees. Answer is 100 rupees. Problem కొంచెం lengthy problem చేయాల్సిందే. Question number 56. A train traveling at a speed of 68 km/h takes 18 seconds to cross a vertical pole.
How much time will the same train traveling at a speed of 54 kilometers per hour take to cross a platform of length 560 meters? Train length platform ని క్రాస్ చేయాలి అంటే ట్రైన్ లెంగ్త్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంగ్త్ ట్రావెల్ చేయాలి. ట్రైన్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేద్దాం. 68 into 5/18 multiplied by 18 seconds. 18 gets cancelled. ట్రైన్ లెంగ్త్ 340. అది ఎంత లెంగ్త్ ఉన్న ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయాలి? 560. అంటే టోటల్ డిస్టెన్స్ టు బి ట్రావెల్డ్ ఈస్ 900. సో ఇప్పుడు ఏ స్పీడ్ తో వెళ్తుందన్నారు? 54 తో. డివైడెడ్ బై 54. డినామినేటర్ లో 5/18 అంటే ఫ్రాక్షన్ కి 18/5. 18 3 times. 3 into 5 15. 15 దాంట్లో 60 times. Answer is going to be 60 seconds. Question number 57. B's monthly salary is 30% more than that of A's monthly salary. A and B both save 25% from their respective salaries and spends the remaining on various expenses. If the difference between the expenses made by A and B was 10125, what is B's monthly salary? ఏమడిగాడు? B's monthly salary. B's salary is 30% more. అంటే A is to B వాల్యూ ఎంత అని చెప్పాడంటే 100 is to 130 చెప్పాడు. అంటే బి అనేది ఏమై ఉండాలి? 13 మల్టిపుల్ అయి ఉండాలి. సార్ 13 ఎక్కడ వస్తుంది? నంబర్లు చూద్దాం ఒకసారి. 13 దీంట్లో పోదని తెలుసు, దీంట్లో పోదని తెలుసు, దాంట్లో పోదని కూడా తెలుసు. ఎవరికి నీకా మాకా అంటారేమో, అందరికీ తెలుసు. ఎందుకంటే 6 8 9 కాబట్టి దాంట్లో పోవని తెలుసు. ఇంకా 2 ఆన్సర్లు ఉన్నాయి. ఒకదాన్ని అవునన్నా పర్లేదు, ఒకదాన్ని కాదన్నా పర్లేదు. రెండు అవునంటే అప్పుడు ఏం చేయాలో చేద్దాము. సో 13 3 times 39 95. 95 లో పోదు అంటే ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 58,500 rupees is the answer. Question number 58. 9/14 of the total population of a village is males. 80% of the number of females and 70% of the number of males are literate. If the difference between number of male literates and female literates in the village is 690, what is the total population of the village? ఈ ప్రాబ్లం కూడా చేయకుండా ఆన్సర్ రాయొచ్చు. 9/14 అంటే టోటల్ పాపులేషన్ 14 parts అన్నట్టే కదా. అడిగింది టోటల్ పాపులేషన్ అంటే యువర్ ఆన్సర్ మస్ట్ బి ఎ డెఫినెట్ మల్టిపుల్ ఆఫ్ 14. పోదు 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 పోదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 4,200. No need of the remaining data. Question number 59. Mike and Arun invested in a business. The amount invested by Arun was more than invested by Mike by 360 rupees. The respective ratio between time period of which Mike and Arun invested was 7:4. If Mike's share from the profit was equal to Arun, how much was Arun invested? So Arun invest చేసింది X rupees అనుకుందాము, Mike invest చేసింది X minus 360 అవుతుంది. వీడేమో 7 months ఉన్నాడంట, వీడేమో 4 months ఉన్నాడంట. ఇక్కడ వచ్చినటువంటి ప్రాఫిట్స్ రెండు ఈక్వల్ అంటున్నాడు. 7x 4x అంటే 3x అవుతుంది. ఇస్ ఈక్వల్ టు 360 multiplied by 7. సో X came down to 840. ఆన్సర్ చాయిస్ లో 840 లేదు కాబట్టి నన్ ఆఫ్ దోస్ గివెన్ అస్ ఆప్షన్స్. ఇందాక ఒక లెక్కలో మాట్లాడుకున్నాం కెనాట్ బి డిటర్మిన్డ్. ఎప్పుడు ఇందాక లెక్క చేయటానికి వీలుపడలా, అంటే డేటా సరిపలా కాబట్టి కెనాట్ బి డిటర్మిన్డ్ రాసాం అక్కడ. కానీ ఈ లెక్కలో చేయటానికి వీలు పడింది కానీ ఇచ్చిన చాయిస్లో ఆన్సర్ లేదు కాబట్టి ఆన్సర్ ఈస్ చాయిస్ 2, నన్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్. క్వశ్చన్ నెంబర్ 60. A jar contains 150 liters of mixture of milk and water in the respective ratio 3:2. When a certain quantity of mixture X liters is taken out, the difference between quantities of milk and water in the jar becomes 24. What is the value of X? రెండు క్యాలిక్యులేట్ చేద్దాము. 150 liters ఏ రేషియోలోని 3:2 అంటే 90 liters అవుతుంది, ఇంకోటేమో 60 liters అవుతుంది. X liters తీసాడు. ఏ రేషియోలో పోతాయి? ఇదే రేషియోలో పోతాయి. అంటే ఇక్కడ 3/5 పోయింది. ఇది మిగిలినటువంటి మిల్క్. నెక్స్ట్ ఇక్కడ X liters లో నుంచి 2/5 పోతుంది. ఇది మిగిలినటువంటి వాటర్. ఇది తక్కువ ఉంది కాబట్టి డెఫినెట్ గా దాంట్లో నుంచి తీస్తే 24 వస్తుంది అంటున్నాడు. 90 minus 60 అంటే 30. 30 minus 24 6. సో ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఇది ప్లస్ 2/5 of X అవుతుంది. 2/5 of X కి 1/5 of X కి డిఫరెన్స్ ఎంత అంటే 1/5 of X. సో 1/5 of X is equal to 6 liters. Then X comes to 30 liters. Number series ఉన్నాయి నెక్స్ట్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.